సినిమా కథని బట్టి హీరో తప్ప, హీరోని బట్టి కథ కాదు అని నిరూపించిన డైరెక్టర్ వారు. మల్లె పూలవాన జల్లుల్లోన కురిసిన ఆనందాన ఎగిసెను మది వీణ. ఒక్కసారి వద్దకొస్తా, వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా. అరే తక ధిమిన్న డక్కల నడుములో ఆ! సామజవర గమన హై సామజవర గమన. ఎన్ని ఎల్లో హై ఎన్ని ఎల్లో. అసలు మీకు సంగీత పరిజ్ఞానం ఎలా వచ్చింది సార్ ఇంత? ఇన్ని అప్స్ అండ్ డౌన్స్, కొన్ని షాకులు, విజయాలు, గ్రేట్ సక్సెస్లు, అవార్డులు, అన్ని ఎత్తుపల్లాలు అన్నీ చూసిన కృష్ణారెడ్డి గారికి జీవితం గురించి ఏమర్థమైంది సార్ మీకు? ఏమిటో ఏమిటో ఈ మధ్య సినిమాలు చూస్తే ఏమనిపించింది సార్? ఈ ఈ- ఈ గత 10 ఏళ్లలో ఏదో ఒక సినిమా చాలా గొప్పగా ఉంది అని చెప్పేసి చెప్పారండి. ఇంటర్వెల్ వరకు చూసేటప్పటికి నాకు నమస్కారం పెట్టేసి వచ్చేసానండి. సినిమా పేరొద్దు. బట్ టు బి ఫ్రాంక్, ఈ మధ్య మీరు ఏమన్నా ఫ్యామిలీ మూవీ చూసారా సార్? ఉందా, వచ్చిందా అసలు? ఒక మలయాళీ హీరోని సెలెక్ట్ చేస్తున్నానండి నేను. ఇంత పెద్ద తెలుగులో మీకు దొరకలేదా సార్ మనకి హీరో? పెద్ద హీరోలు ఇంకా కృష్ణారెడ్డి ఇంకా బాగా కనపడతాడు అనుకో. ఇలాంటి ఆలోచన నాకున్న అనుభవంతో అండి నేను చెప్తున్న మాట ఏంటంటే, క్యారెక్టర్ కన్నా చిన్న హీరోని పెట్టుకుంటే, చిన్న ఆర్టిస్ట్ని పెట్టుకుంటే ఎప్పుడు మీకు నో చెప్పే ప్రసక్తి ఉండదండి. మనం ఏమైతే అనుకుంటున్నామో అది ఎగ్జాక్ట్గా తీసుకురాగలుగుతాము. లేకపోతే చెప్పిందల్లా విని మీకు పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అవడానికి ప్రధానమైన కారణం ఇది. రాజేంద్ర ప్రసాద్ గారికి మీకు గ్యాప్ వచ్చిందా సార్? మధ్యలో మీరిద్దరు ఉన్న మాట చిన్న మనస్పర్ధలు వచ్చాయి. ఈగోనెస్ ఇంకోటి. అంత ఒక వెలుగు వెలిగిన మీరు మధ్యలో ఇంత గ్యాప్ వచ్చేసినప్పుడు ఎక్కడైనా మీరు డిస్టర్బ్ అయ్యారా? నేను డిస్టర్బ్ అవ్వలేదు. అవునా? వీళ్ళందరూ డిస్టర్బెన్స్ నేను హ్యాపీగా చూస్తూ ఈరోజు ఉన్నానండి. ఆడియన్స్ అత్యంత వివాదాస్పదంగా తయారైంది వాడి చిత్ర పరిశ్రమ. మలయాళంలో మీటూ క్యాంపెయిన్, లైంగిక వేధింపులు అనే అలిగేషన్స్ రావడంతో పెద్ద పెద్ద స్టార్ల పేర్లు కూడా వచ్చి రానట్టు వచ్చి వెళ్ళిపోతున్నాయి. మీ కామెంట్ ఏంటి సార్ కృష్ణారెడ్డి గారు? మీకు ఏమనిపిస్తుంది ఈ పరిశ్రమలో ఇక్కడ ఉన్నా నేను? క్వాలిఫికేషన్ వేరు, ఇందులోకి వచ్చారు ఈ పరిశ్రమలోకి. ఏమనిపిస్తుంది సార్ ఓవరాల్గా మీ లైఫ్ ఇఫ్ యూ లుక్ బ్యాక్ అండ్ సీ? నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలుసో తెలియకో మొత్తం మీద నాకు సినిమా అంటే ఒక ఇష్టం కన్నా పై పదం అండి పిచ్చి. తర్వాత దెబ్బలు కూడా తిన్నానండి. చాలా దెబ్బలు దెబ్బలు తిన్నారు తిన్నాను. దెబ్బలు తిన్నాను. ఎలా సార్? ఆఖరికి పప్పలు వండుకునే స్థితికి కూడా వెళ్ళిపోయానండి. అయ్యో, కచ్చలు చేస్తున్నాను సీరియస్గా. అప్పుడు ఎవరో వచ్చి చెప్పారు, నీ కోసం ఎవరో వచ్చారు ఇలాగని. చూస్తే వీడు రే కాజా ఒకటి మంచి వేడిగా ఉండి తీసుకొచ్చి ఒక ఆకులో పెట్టి వాడికి ఇచ్చా. వాడు అది తింటూ ఏడ్చేసాడండి. అయ్యా, లిటరల్గా ఏంట్రా ఇది, నువ్వు ఈ పరిస్థితి నీకు అలాగని. మనకి జీవితంలో ఎదురవుతా ఉంటాయి కదా. ఐ డ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. నిజానికి సినిమా ఇండస్ట్రీలో అతడే ఒక సైన్యం. ఎందుకంటున్నాం అంటే, అన్ని క్రాఫ్ట్స్లో పట్టున్న వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉంటారు. పట్టు ఉండడమే కాకుండా ఆయన అన్ని క్రాఫ్ట్స్ని ప్రయోగించి సక్సెస్ చేసిన ఘనులు, జీనియస్ అని చెప్పాలి. సినిమా కథని బట్టి హీరో తప్ప, హీరోని బట్టి కథ కాదు అని నిరూపించిన డైరెక్టర్ వారు. వీటన్నిటితో పాటు క్లీన్ సినిమాకి కేర్ ఆఫ్ అడ్రస్ అండ్ అలాగే సినిమా ఆత్మ, సందేశం, సంకల్పం ఇవి ముఖ్యం అని చెప్పి అందరి ముందు చాటి చెప్పారు. వారే ద వన్ అండ్ ఓన్లీ బహుముఖ ప్రజ్ఞాశాలి ఎస్వి కృష్ణారెడ్డి గారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ అండ్ ఆల్సో యాక్టర్. లెట్స్ మీట్ హిమ్. సార్ నమస్కారం. నమస్తే అండి. నమస్తే అండి. యు ఆర్ ఎవర్ గ్రీన్ సార్. అయ్యో, సో స్వీట్ ఆఫ్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. నిజంగా అలాగే ఉన్నారు సార్, చెక్కు చెదరకుండా. ఇప్పుడు బాగా బిజీగా ఉన్నారా ప్రాజెక్ట్స్తో? ఎలా ఉంది సినిమా జీవితం ఇప్పుడు? ఇంకొక 2 monthsలో నేను ఒక కొత్త సినిమా ఒకటి స్టార్ట్ చేయడానికి ప్రిపేర్ అయ్యానండి. దానికి డైలాగ్స్ కూడా రాశాను. అంటే మీరు ఇందాక చెప్పిన వాటిలలో డైలాగ్స్ ఒకటి లేదు.
కానీ పాటలు నేను ఎప్పుడూ పాడలేదండి. క- ఒక పాట ఏదో పాడాను అంతే. ఆ, బట్ అది చాలా అడ్జస్ట్ అయ్యి పాడిన పాట అది. నాకు పాట పాడడం రాదండి. రాదు కానీ కాకపోతే ఉమ్, మ్, నేను పాటలు పాడను కానీ మాటలు మాత్రం రాశానండి ఈ సినిమాకి. మ్మ్హ్మ్. మాటలు ఇదివరకు కూడా రాయలేదా సార్? మీరు అంటే వేరే వ్యక్తిని పెట్టి రాయించుకునేవారా లేకపోతే మీరు? దివాకర్ బాబు గారు రాసేవారండి. అవును. గ్రేట్ రైటర్ ఆయన. అద్భుతాలు రాసేవాడు ఆయన. మ్మ్హ్మ్. ఆ, ఆయన రాసినంతకాలం ఆయన రాశాడండి. తర్వాత మరుదురి రాజా వాళ్ళు రాశారు. మ్మ్. ఇక తర్వాత ఇక ఎవరో రాసే అవకాశం లేకుండా పోయింది. మ్మ్. ఆ తర్వాత దీని ముందు సినిమా ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడికి కూడా నేనే రాశానండి. మ్మ్. ఇప్పుడు ఈ సినిమాకి కూడా నేను రాస్తున్నానండి. సో కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వంతో పాటు మాటలు కూడా ఇందులో మిళితమై ఉంటాయి. మిళితమై ఉన్నాయి. కానీ అసలు మీకు సంగీత పరిజ్ఞానం ఎలా వచ్చింది సార్? ఇంత సో నైస్ ఆఫ్ యూ అండి. ఎలా వచ్చింది అంటే మీకంటే? ఒక మంచి ప్రశ్న వేశారు. నాకు నిజంగా నాకు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే ఛాన్సే లేదండి. నాకు నిజంగా తెలియదు ఏమీని. మ్మ్. ఏబిసిడీలు తెలియదండి, రాగాల పేర్లు తెలియదు, తాళాలు పెద్దగా తెలియదు, ఏమీ తెలియదు. అంతకుముందు నన్ను చూసినటువంటి ఒక వ్యక్తి అండి నా దగ్గరికి వచ్చి, ఎవరో కాదు అది కృష్ణ గారు అలాగని, మ్మ్. అంటే చక్రవర్తి గారి దగ్గర దాదాపుగా 200-300 సినిమాలకు పనిచేశారండి ఆయన. మ్మ్హ్మ్. ఆయన ఒక రోజు నా దగ్గరికి వచ్చి, ఏమండి మీరు మ్యూజిక్ డైరెక్షన్ చేయండి సార్ బాగుంటుంది అన్నాడు ఆయన. నేను ఎలా చేస్తాను సార్, నా వల్ల కాదు కదా, నేను ఎలా చేస్తాను, నాకు రాగాలు తెలియదు, తాళాలు తెలియదు కదా, ఏమీ తెలియదు, నేను ఎలా చేస్తాను అసలు అన్న. లేదు సార్, మీ దగ్గర ఒక ప్రత్యేకమైన క్వాలిటీ ఉంది, ఆ క్వాలిటీ తోటి మీరు చేయొచ్చు సార్. అది ఏం క్వాలిటీ సార్ అది అని అడిగా. యు ఆర్ ఏ క్రియేటర్, యూ కెన్ క్రియేట్ థింగ్స్. మీరు ఏదైనా ఒక రాగం ఇప్పుడు నేను ప్లే చేసాం అనుకోండి అని చెప్పి ఆయన ఒక రాగం ప్లే చేశాడు. మ్మ్. నేను ఆ రాగంలోనే పాడుతున్నాను. చూసారా, మీకు తెలియకుండా మీరు ఇదే రాగంలో మీరు పాట పాడేస్తున్నారు, కొత్తది పాడేస్తున్నారు, మ్మ్. మీకు తెలియటం లేదు. సో యూ కెన్ బికమ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్. మీకు ఒక రహస్యం చెప్పనా, మీకు చక్రవర్తి గారికి కూడా తెలియదు. ఆ. ఒకసారి చక్రవర్తి గారు కూడా నన్ను కలవడం జరిగిందండి. మ్మ్. జరిగితే ఆయన నేను అడిగాను, ఏమండి నాకు నోటేషన్ రాయడం రాదు, సరే రాగాలు ఈ మధ్య కొంత నేర్చుకున్నాను అనుకోండి, అంటే కొంతకాలం అయిన తర్వాత కలిశానండి, నేర్చుకున్నాను, తాళాలు ఇవి లేటెస్ట్గా తెలుసుకున్నాను కొంచెం వరకు. బట్ ఐ డోంట్ నో ఈవెన్ టెల్లింగ్ యూ బిఫోర్ యూ ఐఎమ్ నథింగ్. చెప్పండి సార్, నేను ఇప్పుడు నోటేషన్ ఇదంతా రాజుడు నేర్చుకుందాం అనుకుంటాను. ఆయన అన్నారు, మంచి సలహా ఇచ్చారండి, నువ్వు నేర్చుకోకయ్యా, మానే, అలాంటి ఆలోచనే మానే. మ్మ్. ఎందుకో తెలుసా, దానికి కారణం ఉంది. యు ఆర్ సంథింగ్, నో బడీ నోస్ దట్ యు ఆర్ ఏ క్రియేటర్, యూ కెన్ క్రియేట్ థింగ్స్. మ్మ్. ఒక రాగం పాడితే అదే రాగంలో పాడేయగలుగుతున్నావు కదా నువ్వు. ఒకవేళ రాగాన్ని తప్పించి పాడితే ఇదేదో కొత్త రాగులా ఉందని చెప్పగలుగుతున్నావు కదా. ఇంకా అంతకు మించి కావాల్సింది ఏముంది? అంతేనా? నేను అంతే చేస్తాను, నాకు నోటేషన్ రాయడం రాదు అని చెప్పాడు ఆయన, ఆ. మహానుభావుడు. ఆయనకి నేను నమస్కరించుకుంటాను. మ్మ్. ఆ తర్వాత నాకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది. మ్మ్. మ్మ్. ఇక ఆ తర్వాత ఎన్ని సినిమాలో, అంటే ఇప్పుడు చెప్పినటువంటి కృష్ణ గారు ఎమ్మెల్యేల వరకు ఉండి ఎమ్మెల్యేలో చనిపోయారండి ఆయన. ఆ. ఇప్పుడు తర్వాత కూడా వరుసగా హిట్లు ఇవ్వడానికి కారణం ఆయనే. మ్మ్. నేను ఇన్ని సినిమాల యొక్క నెంబర్ ఆఫ్ హిట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళాను అని అంటే కారణం కేవలం కృష్ణ గారండి. మ్మ్.